ఎంఎంపీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఆదిశంకరాచార్య వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు తెలియచేస్తూ ఈరోజు చాలా విశిష్ట దినం. ఎందుకంటే భారతదేశం చిన్నాభిన్నమైపోయి అనేక మతాలు 72 అవైదిక మతాలు విజృంభించి ప్రజల్ని అనేక రకాలుగా తప్పుదోవ పట్టిస్తున్న స్థితిలో ఆదిశంకరాచార్యులు వారు అవతరించారు. వారు సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారం. కేరళలో ఉన్నటువంటి కాలడి అనే ప్రదేశంలో వారు అవతారం ధరించినటువంటి ఆదిశంకరులు సాక్షాత్ శివస్వరూపులు. ఆయన ఎన్ని ఘనకార్యాలు సాధించారు అంటే మనకి సమయం సరిపోదు. 32 సంవత్సరాల వయసులోనే ఆయన ఏ మానవుడు చేయలేనటువంటి మహత్కార్యాలు, మహారచనలు చేశారు. ఎవరు కనీసం ముట్టుకోలేనటువంటి బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి, ఉపనిషత్తులకి భాష్యాన్ని రచించినటువంటి మహానుభావులు. విష్ణు సహస్రానికి భాష్యం రచించారు. అనేక వందల స్తోత్రాలని, అష్టకాలని రచించారు. అటువంటి మహానుభావులు ఆ అవైదిక మతాలన్నింటినీ కూడా ఖండించి ఆ ఆచార్యులతోటి వాదన చేసి, వాదన అంటే యుద్ధం కాదు, దెబ్బలాడడం కాదు, కూర్చుని సత్యాన్వేషణకి డిస్కస్ చేయడం మాట. వాళ్ళంతటి వాళ్ళు మేము అనుసరించే సిద్ధాంతం తప్పు అని వాళ్లే ఒప్పుకుని శంకరాచార్యుల వారి యొక్క శిష్యులుగా మారిపోయారు. ముఖ్యంగా బౌద్ధ జైనాలకు సంబంధించినటువంటి గొప్ప ఆచార్యులందరూ శంకరాచార్యుల వారి యొక్క వాదనలో వారిని అంగీకరించి వారి శిష్యులుగా మారారు. అటువంటి వారిలో గొప్పవాళ్ళని ఆయన శంకర మఠాలని దేశం నలుమూలలా స్థాపించారు. మన దక్షిణాదిలో శృంగేరి శంకరపీఠాన్ని స్థాపించారు. ద్వారకలో ఒక శంకరపీఠాన్ని స్థాపించారు. బదరీలో శంకరపీఠాన్ని స్థాపించారు. పూరిలో శంకరపీఠాన్ని స్థాపించారు. 4 వేదాలని, ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క పీఠానికి అప్పచెప్పారు. మన దక్షిణాదికి శృంగేరి పీఠాన్ని ఇచ్చి యజుర్వేద పరిరక్షణ శృంగేరికి అప్పగించారు. మరి ఆ ఆదిశంకరులు స్థాపించిన పీఠాలని ఈ మధ్య కొంతమంది వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తప్పు. ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినవే. వారి శిష్యులే మొదటి పీఠాధిపతులు అయ్యారు. కాబట్టి ఇందులో వాద ప్రతివాదనలకి తావులేదు. ఎన్నో చారిత్రకటువంటి ఎన్నో గొడవలకి జరిగినప్పటికీ కూడా ఈ 4 శంకర పీఠాలు, అలాగే ప్రధానమైనటువంటి కంచిపీఠం, మరి ఈ రోజుకి కంచిపీఠం కూడా వారి యొక్క పరంపర ఉంది. శృంగేరి పరంపర ఉంది, బదరీ పరంపర ఉంది, పూరి పరంపర ఉంది, ద్వారక పరంపర ఉంది. వందల మంది పీఠాధిపతులు ఈ 4 పీఠాల్లోనూ ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెడుతూ సేవ అందిస్తున్నారు. భక్తులకి మార్గదర్శనం చేస్తున్నారు. ఈ శంకర జయంతి ప్రతి సంవత్సరము కూడా వారు జన్మించినటువంటి వైశాఖ శుద్ధ పంచమి. ఈరోజు చవితి వెళ్ళి పంచమి వచ్చింది. మొత్తం రోజంతా కూడా పంచమి ఉంది కనుక ఆస్థాన పంచాంగం ప్రకారం శంకర జయంతి ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మా గురువుగారు బ్రహ్మశ్రీ ధూళిపాళ సూర్య సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ శంకర జయంతిని మేము ఇక్కడ నిర్వహించాం. అర్చకులమైనటువంటి మేము ఈ విధానాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మా తండ్రి గారు ఈ శంకరాచార్యుల వారిని సన్నిధిని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ వారు కాలం చేసిన తర్వాత మా అన్నదమ్ముల ముగ్గురం ఈ శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరం కూడా అప్పటి నుంచి కూడా 2015 నుంచి కూడా మేము శంకర జయంతి ఇక్కడ నిర్వహిస్తున్నాం. పంచాయతనాన్ని, శివ పంచాయతనాన్ని పూజించి అర్చించి ఇక్కడ మేము చేస్తున్నాం. శివ పంచాయతనం అంటే మధ్యలో పరమేశ్వరుడు ఉంటాడు, ఈశాన్య కోణంలో విష్ణుమూర్తి ఉంటాడు, ఆగ్నేయ కోణంలో సూర్యనారాయణమూర్తి ఉంటాడు, నైరుతిలో గణపతి ఉంటాడు, వాయువ్యంలో శక్తి అమ్మవారు ఉంటుంది. ఈ 5 ఉన్నటువంటి విధానాన్ని శివ పంచాయతనము అని అంటారు. విష్ణు ఇష్టమైన వారు విష్ణువుని మధ్యలో పెట్టుకుంటారు. అలా ఏ దైవం నీకు ఇష్టమైతే అది మధ్యలో పెట్టుకుని మిగిలిన 4 చుట్టూ పెట్టుకుని అర్చించమని మనకి మార్గనిర్దేశం చేశారు ఆదిశంకరులు. ఆ ప్రకారమే ఈ దేవాలయంలో అర్చన జరుగుతుంది. అలాగే మన 2 జిల్లాల్లోనూ, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రాలు 5 ఉన్నాయి, పంచారామ క్షేత్రాలు. ఈ పంచారామ క్షేత్రాల్లో కూడా ఇదే విధంగా వైదిక స్మార్తార్చన జరుగుతుంది. మన దేవాలయంలో, సోమేశ్వరాలయంలో కూడా జరిగేటువంటిది వైదిక స్మార్తార్చన పంచాయతన విధానంలో జరుగుతుంది.
ఈ రకంగా ఇక్కడ ఈ మండపంలో మహారాజశ్రీ నడిపల్లి సత్యనారాయణ గారు నిర్మించినటువంటి ఈ కళ్యాణ మండపంలో మేము తాత్కాలికంగా శంకరాచార్యుల వారిని ఇక్కడ ప్రతిష్ఠించాం. త్వరలో మేము ఈ వెనకాల ఒక గది అంటే ఒక గర్భాలయంలాగా నిర్మాణం చేసి శంకరాచార్యుల వారిని ప్రతిష్టాపన పైన చేసి కింద శివపంచాయతనం చూపించి అందరూ అర్చించుకునేటువంటి అవకాశాన్ని వాయు ప్రతిష్ఠ చేసి ఇది అందరికీ అందుబాటులో తేవాలి అని నాకు భగవంతుడి సంకల్పం కలిగించాడు. ఇది త్వరలో నెరవేరుస్తాం, ఒక సంవత్సరం లోపల చేయాలి అని భగవంతుడి అనుగ్రహంతో నాకు కోరిక కలిగింది. ఈ శివపంచాయతన క్షేత్రం ఇది. ఆ పంచాయతనాన్ని స్పష్టంగా ప్రజలకి చూపించాలి. షణ్మతాచార్యులు 6 మతాలని స్థాపించారు, 72 మతాలను ఒప్పుకోలేదు ఆయన. ఆ 6 మతాలను మాత్రమే ఒప్పుకున్నారు. ఏమిటి 6? ఇప్పుడు చెప్పాను 5. 6వది ఏంటి అంటే మొదలే మనం దీపం పెడతాం. దీపం పెట్టకుండా ఏ పని చెయ్యం మన సనాతన ధర్మంలో. ఆ దీపమే సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్యోతి స్వరూపం. ఈ 6 మాత్రమే వైదికం అంటే వేదం ఒప్పుకున్నటువంటి దైవాలు, మిగిలినవన్నీ అవైదికాలు. మనం ఇప్పుడు గురువుని ఏదో పూజిస్తాం, గురువే మొదలు కరెక్టే. ఆది గురువు ఎవరు మనకి? పరమేశ్వరుడు. ఆదినాథుడు ఎవరు? ఆది గురువు పరమేశ్వరుడు. ఆయన దగ్గర నుంచి ఆయన అంశగా అనేక మందిని గురువుగా మనం తీసుకోవచ్చు. అలాగే పరాశక్తి 100 రూపాల్లో ఉంటుంది, కానీ ఆది పరాశక్తి మనకి శక్తి రూపంలో పంచాయతనంలో ఉంటుంది. గణపతి 36 గణపతులు ఉన్నాయి, అందులో మనం గణపతిని ఇక్కడ తీసుకుంటాం. సూర్యనారాయణమూర్తి 12 ఇంకా సైన్స్ ప్రకారం ఇంకా చెప్తున్నారు. ఎన్ని చెప్పినా ఆ సూర్యనారాయణమూర్తిని తీసుకుంటాం. అలాగే మనకి విష్ణు యొక్క అవతారాలు 100 కొలది విష్ణు రూపాలను కొలుస్తాం, 10 అవతారాలే కాదు. అలాగే ఈరోజు మేము చేసిన దాంట్లో మా నాన్నగారి పంచాయతనం ఇది. షట్చక్ర సీతారామం ఉంది, దాన్ని సాలగ్రామం, దాన్ని విష్ణు వంశగా తీసుకుంటారు. ఏమిటి 6 చక్రాలు అందులో ఉందంటే సీతారాములు 2, వారు అన్నదమ్ములు, రాముడు కాక 3, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. అక్కడికి ఎంతమంది అయ్యారు? 5. ఆంజనేయుడు 6. ఈ 6 ఉన్నటువంటి రూపం సాలగ్రామం, షట్చక్ర సీతారామం. మా నాన్నగారికి ఎవరో వైష్ణవాచార్యులు ఇచ్చారు, అది మా ఇంట్లో పంచాయతనం ఉంది. వారి తర్వాత ఆ దేవతార్చన ఇంట్లో చేసే భాగ్యం నాకు కలిగింది. ప్రతి సంవత్సరం మా నాన్నగారు పంచాయతనాన్ని ఇక్కడ పట్టుకొచ్చి గురువుగారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పంచాయతన పూజ చేస్తున్నాం. శంకరాచార్యుల వారికి అభిషేకం, పూజలు, అర్చనలు చేసి శంకర జయంతిని వైభవంగా మనం చేయగలిగిన శక్తి వంచన లేకుండా భక్తజనుల యొక్క సహకారంతో ఇది మనం చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని, అలాగే ఎంఎంపీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఈ శంకర జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారి యొక్క ఇప్పుడు చెప్పినటువంటి పంచాయతన దేవతల యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.